గుంటూరులో కిడ్నీ రాకెట్ ముఠా అరాచకాలు బయటపడ్డాయి. తనను మోసం చేసి తన కిడ్నీ తీసుకున్నారని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు బాధితుడు గార్లపాటి మధుబాబు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని విజయవాడకు చెందిన భాష ఫేస్బుక్లో తనను అడిగాడని, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కిడ్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. విజయవాడకు చెందిన విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారని బాధితుడు వాపోతున్నాడు. డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన డాక్టర్ శరత్ బాబు, మధ్యవర్తి భాష మోసం చేశారని తెలిపారు. తనలాగే అనేక మందికి డబ్బు ఆశ చూపి కిడ్నీలు తీసుకున్నారని, నాకు జరిగినటువంటి అన్యాయం మరెవరికీ జరగకూడదనేటువంటి ఉద్దేశంతో ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు బాధితుడు గార్లపాటి మధుబాబు తెలిపారు. నేను నాకు బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి కొన్ని వ్యాపారాలు చేసి బాగా అప్పులైనాయి. చేసేది ఏం లేక నేను ఆటో తోలుకుంటూ ఉంటున్నాను. ఇట్లా అప్పులు ఉన్నాయని ఇట్లా ఆటోలో ఒక అతను పరిచయం అయితే మాట్లాడితే, ఇట్లా ఫేస్బుక్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక యాప్ ఉంది, ఒక ఐడి ఉంది. అందులో అప్రోచ్ అవుతే కిడ్నీ ఇస్తే ఒక అమౌంట్ ఇస్తారని చెప్పాను. నేనే ఫస్ట్ ఆ యాప్లో అప్రోచ్ అయ్యాను. పలానా గ్రూప్ కావాలంటే నాది ఓ పాజిటివ్, ఏజ్ 31 అని నేనే పెట్టాను. చూసి వాళ్ళు కావాలన్న దానికి రిప్లై. అక్కడ నుంచి భాష అన్న అతను పరిచయం అయ్యాడు. ఒక 30 లక్షలు ఇప్పిస్తానని మాట్లాడి వెంకట అనే అతన్ని పరిచయం చేశాడు. ఆ భాష అన్న అతను ఆల్రెడీ ఇచ్చాడు, అతను తీసుకున్నాడు. నేను కూడా ఇచ్చాను బ్రదర్, పలానా అమౌంట్ ఇంత అమౌంట్ ఇస్తారు అని చెప్పాడు. సరేనన్నాను. పోయి మాట్లాడిన తర్వాత నవంబర్ నుంచి ఇప్పుడు దాకా బ్లడ్ టెస్ట్లని, రకరకాల క్రాస్ మ్యాచింగ్స్ అని, మన గుంటూరు జీజీహెచ్ బోర్డులో పర్మిషన్ కానీ అన్నిటికీ ఇప్పుడు దాకా లేట్ అయింది. ఇంకొకటి వాళ్ళ ఫ్యామిలీ పర్మిషను కావాలని అన్నారని మా వైఫ్ను కూడా సంతకం చెప్పించుకున్నారు. బ్లడ్ రిలేటివ్ లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్ అయితేనో తప్ప వేరే వాళ్ళు ఇవ్వటానికి లేదంట. అందుకని నా ఆధార్ కార్డులు కానీ నా అడ్రస్లు మొత్తం వాళ్ళ అడ్రస్లకు మార్చుకొని నా కాడ ఇంకా మొత్తం అడ్రస్లు మార్చుకొని వాళ్ళ ఆపరేషన్ అయిపోయేదాకా ప్రతి నెల ఒక 10,000 5,000 అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. చివరికి ఇప్పుడు ఆపరేషన్ అయిపోయినాక ఇంకేం మాట్లాడలేదు. మధుబాబు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీస్ స్టేషన్కు వెస్ట్ డీఎస్పీ మహేష్ చేరుకుని విచారణ జరిపారు. కిడ్నీ రాకెట్పై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని తెలిపారు. కిడ్నీ రాకెట్ వెనకాల ఎవరున్నారో విచారణలో తెలుస్తుందన్నారు. అవసరమైతే స్పెషల్ టీం ద్వారా పూర్తి సమాచారం రాబడతామన్నారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే ఎవరెవరు తప్పు చేశారు ఏంటనేది మనం ఏం చెప్పలేము. ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా అంటే అతను స్థానికుడు కాదు అని చెప్పి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. స్థానికుడైనా లేకపోతే వేరే అతన్ని అడుగుతుంటే అతను ఫోరెన్సిక్ కూడా ఉండాలని అంటున్నారు. సార్ స్పెషల్ టీమ్స్ ఏమైనా వేస్తున్నారా లేకపోతే ఖచ్చితంగా ఉంటాయి విజయవాడ. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మొత్తం అఫెన్స్ ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంకా క్లారిటీ రావాలి మనకి. బట్ ఎఫ్ఐఆర్ మనం ఇమీడియట్గా వేయాలి కాబట్టి అతనితో మొత్తం చర్చించి ఎఫ్ఐఆర్ పుస్తకానికి వేస్తున్నాం. వేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎక్కడ ఇన్వెస్టిగేషన్ వెళ్తారనేది కూడా మేము ఈ రోజే తెలుసు. జీరో ఎఫ్ఐఆర్ అయినా సార్ లేకపోతే ఇట్స్ నాట్ జీరో ఎఫ్ఐఆర్, ఇట్స్ నార్మల్ ఎఫ్ఐఆర్. అలాగే ఇన్వెస్టిగేషన్ బట్టి విజయవాడ కిడ్నీ రాకెట్పై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. కిడ్నీ రాకెట్లో హస్తమున్న ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దని అధికారులకు ఆదేశించారు. కిడ్నీ రాకెట్పై కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు ఎస్పీ, కృష్ణా జిల్లా ఎస్పీ, కలెక్టర్కు ఆదేశించారు. బాధితుడు మధుబాబుకి న్యాయం చేయాలని హోంమంత్రి అన్నారు.